హాయ్ స్టూడెంట్స్, ట్రయాంగిల్స్ పార్ట్ 3లో ట్రయాంగిల్స్ సంబంధించి మరికొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. ఇక్కడ 8th ప్రాపర్టీ, ఇన్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ if a perpendicular is drawn to unequal sides from its opposite vertex, then the perpendicular is the median. సో ఐసోసెలస్ ట్రయాంగిల్లో, ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏమనుకున్నాం, 2 sides ఈక్వల్గా ఉంటే దాన్ని మనము ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాం. సో ఈక్వల్ సైడ్ అన్ఈక్వల్ సైడ్కి మనం పర్పెండిక్యులర్ గీసినట్లయితే అది ఏమవుతుందంటాం, అపోజిట్ వర్టెక్స్ నుంచి ద పర్పెండిక్యులర్ ఈజ్ ద మీడియన్. మీడియన్ అంటే ఆ అన్ఈక్వల్ సైడ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఈ ఫిగర్ చూడండి, ఇక్కడ ఏబిసి, ఇందులో మనకి ఏసీ భుజము, ఈ ఏసీ భుజము అలాగే సిడి భుజము ఈ రెండు ఈక్వల్. సో సిడి అనేది పర్పెండిక్యులర్. ఈ పర్పెండిక్యులర్ ఏమైంది ఇక్కడ, ఏడి ఈక్వల్ టు డిబిగా, అంటే ఏబిని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసింది. సో 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిందంటే ఇది మిడ్ పాయింట్. ఆపోజిట్ వర్టెక్స్ నుంచి మిడ్ పాయింట్ గీస్తే ఏమంటాం, మీడియన్. ఓకే, సో ఇప్పుడు ఏమి ఐసోసెలస్ ట్రయాంగిల్లో అన్ఈక్వల్ పార్ట్కి మనము అపోజిట్ వర్టెక్స్ నుంచి పర్పెండిక్యులర్ గీస్తే అది మనకి మీడియన్ అవుతుంది అని చెప్పాడు. నెక్స్ట్, ద పర్పెండిక్యులర్ బైసెక్ట్స్ ద వర్టెక్స్ యాంగిల్. సో ఇక్కడ మనకి సెకండ్ పాయింట్, ఇదే థీరంలో ఈ పర్పెండిక్యులర్ ఏమవుతుంది అంటే బైసెక్ట్ ద వర్టెక్స్ యాంగిల్. సో ఇక్కడ యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇది ఒక రకంగా యాంగులర్ బైసెక్టార్గా కూడా, ఇక్కడ ఎక్స్ యాంగిల్ అయితే ఇక్కడ కూడా యాంగిల్ ఎక్స్ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ విచ్ ఏసీ ఈక్వల్ టు బీసీ. ఆ రెండు భుజాలు సమానంగా ఉన్నాయి. సో సిడి ఈజ్ ద పర్పెండిక్యులర్ టు ఏబి, దెన్ సిడి ఈజ్ ద మీడియన్ అండ్ యాంగిల్ ఏసిడి ఇట్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ బిసిడి. సో ఇక్కడ ఏర్పడే యాంగిల్స్ అంటే ఒక రకంగా మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఇదే పర్పెండిక్యులర్, ఇదే మనకి మీడియన్, ఈ సిడీనే మనకి యాంగులర్ బైసెక్టర్ కూడా. ఓకే, ఇది మనకి 8th ప్రాపర్టీ మనకి ఇది తెలియజేస్తుంది. నెక్స్ట్ 9th వన్ ఏం చెప్తుంది, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ the line joining the vertex of the right angle to the midpoint of the hypotenuse is the half of the length of the hypotenuse. ఇక్కడ మనకి ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఏ వద్ద రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ ఏ నుంచి బికి, అంటే ద లైన్ జాయినింగ్ మిడ్ పాయింట్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఏడి, ఇది ఏమంట, ఇట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద హైపోటెన్యూస్. సో మనకి పర్పెండిక్యులర్కి ఆపోజిట్లో ఉన్నది హైపోటెన్యూస్ కదా, ఈ ఇది మిడ్ పాయింట్ కాబట్టి సిడి ఈక్వల్ టు డిబి. అప్పుడు ఏడి కూడా ఇందులో హాఫ్ ఉంటుంది అని చెప్తున్నాడు. అదే మనకి ఏడి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బీసీ. బీసీ అనేది ఏంటి మనకి ఇక్కడ హైపోటెన్యూస్. ఇట్ ఈస్ ఏడి ఈక్వల్ టు బీడి ఈక్వల్ టు సిడి. ఇది ప్రాపర్టీ 9. నెక్స్ట్, దీని మీద మనకు క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ద లెంత్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈఎఫ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్. హైపోటెన్యూస్ ఈఎఫ్ అనేది ఏమంటున్నాడు, హైపోటెన్యూస్, దెన్ ద లెంత్ ఆఫ్ ద మీడియన్ డిఎక్స్. ఇక్కడ మనం చూస్తే సో ఇది డిఈఎఫ్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఈఎఫ్ అనేది మనకి మీడియన్, ఇది 12 అంటున్నాడు. డి నుంచి మీడియన్ డిఎక్స్, మీడియన్ అంటే ఏమన్నాం, మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్ గీస్తే ఈ డిఎక్స్ లెంత్ ఎంత అన్నాడు.
DEF. ఇప్పుడు మిడ్ పాయింట్ ఇది ఎక్స్, మనకి ఎక్స్ నుంచి డికి డిఎక్స్, ఈ డిఎక్స్ లెంత్ కనుక్కోమన్నాడు. సో మనం ఇందాక 9th థీరంలో మనం 9th ప్రాపర్టీలో చెప్పుకున్నది ఏంటి, ఈ డిఎక్స్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద హైపోటెనస్. సో డిఎక్స్ ఈక్వల్ టు హైపోటెనస్ 12 కాబట్టి హాఫ్ ఆఫ్ ద 12 అంటే దట్ ఈస్ 6 centimeters. సో ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ 10th వన్, మిడ్ పాయింట్ థీరం. ఈ మిడ్ పాయింట్ థీరం ఏం చెప్తుందంటే, ఇన్ ఎనీ ట్రయాంగిల్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్ అండ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద థర్డ్ సైడ్. సో ఏ ట్రయాంగిల్ తీసుకున్నా మనము టూ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ని కలుపుతూ మనం ఇక్కడ ఏసీకి మిడ్ పాయింట్ డి, అలాగే బీసీకి మిడ్ పాయింట్ ఈ, ఈ రెండింటిని కలుపుతూ డిఈ అనేది గీసారు. ఇక్కడ ఈ డిఈ ఏమవుతుంది అంటే, ఇక్కడ మిడ్ పాయింట్స్ని కలుపుతున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఏబీకి థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది, అంటే సమాంతరంగా ఉంటుంది. అలాగే ఈ డిఈ లెంత్ ఎంత ఉంటుందంటే ఈ లెంత్లో హాఫ్ ఉంటుంది, అదే మనకి ఇక్కడ చెప్పాడు. ABC, D and E are midpoints of the sides AC and BC. Then DE is parallel to AB and DE equal to half of AB. Third side lo half untundi. Very very important theorem, midpoint theorem. Next, angular bisector theorem. Bisector of an angle, internal or external of a triangle, divides the opposite sides internally or externally in the ratio of the sides containing the angle. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏబిసి ట్రయాంగిల్లో ఏడి అనేది మనకి యాంగులర్ బైసెక్టర్. ఇక్కడ ఈ సింబల్ ఏం తెలియజేస్తుందంటే ఈ రెండు ఈక్వల్ యాంగిల్స్ అని. ఈక్వల్ యాంగిల్ 2, ఇక్కడ యాంగిల్ ఏని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఏడి అనేది ఏమవుతుంది మనకి యాంగులర్ బైసెక్టర్. అయితే ఇది ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టారా, ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టారా? ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్. సో ఏడి ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అయినప్పుడు ఇది ఈ బీసీని ఏ విధంగా డివైడ్ చేస్తుందంటే, ఇది దీన్ని కలిగినటువంటి సైడ్స్ దట్ ఈజ్ ఏబి అండ్ ఏసీ రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఏబి బై ఏసీ ఈక్వల్ టు బీడీ బై సిడి. ఇక్కడ బైసెక్టర్ ఆఫ్ ఎక్స్టీరియర్ అన్నాడు, ఎక్స్టీరియర్ కాదు ఇంటీరియర్, ఇంటీరియర్ యాంగిల్. ఓకే, బైసెక్టర్ ఆఫ్ ఇంటీరియర్ అండి. అర్థమైంది కదా. మనకి త్రిభుజంలోని యాంగులర్ బైసెక్టారు ఎదుటి భుజాన్ని మిగిలిన రెండు భుజాల నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది. ఇది ఇంటర్నల్ బైసెక్టర్. అలాగే ఎక్స్టర్నల్ బైసెక్టార్కి ఈ ఫిగర్ చూడండి. ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్. సో ఏబిసి ట్రయాంగిల్లో ఇక్కడ ఈ సైడ్ని పొడిగించాము, ఇక్కడ మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఏడి అనేది ఏమవుతుంది ఎక్స్టీరియర్ యాంగులర్ బైసెక్టార్. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ బైసెక్టార్ కూడా ఏమవుతుంది అంటే ఈ భుజాన్ని బీడీని ఈ భుజాల రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఏబి బై ఏడి, సారీ ఏబి బై ఏసీ ఈక్వల్ టు బీడీ బై టీసీ. ఇంటీరియర్ యాంగిల్కి అయితే ఈజీగా ఉంటుంది, కొంచెం ఎక్స్టీరియర్ యాంగిల్ కొంచెం బాగా గమనించండి. ఇక్కడ మనకి బీడీ బై సిడి. దీన్ని ఏ విధంగా డివైడ్ చేస్తుంది అంటే ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి బీడీ బై సిడి ఆర్ డిసి రేషియోలో డివైడ్ చేస్తుంది. సో ఇలా డివైడ్ చేసినప్పుడు అది మనకి యాంగులర్ బైసెక్టార్ అవుతుంది అనేది కన్వర్స్ థీరము. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ ద అడ్జాయినింగ్ ఫిగర్ ఏఈ ఈజ్ ద బైసెక్టార్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ సిఏడి. యాంగిల్ సిఏడి మీటింగ్ డిసి ప్రొడ్యూస్డ్ ఇన్ ఈ.
If AB equal to 10 cm, AC equal to 6 cm, BC equal to 12 cm, then CE is equal to, ఇక్కడ AB ఈక్వల్ టు ఏం చెప్తున్నాడు 10 సెంటీమీటర్ అంట, అలాగే AC ఈక్వల్ టు 6 సెంటీమీటర్ అంట. ఇదేమో మనకి ఎక్స్టీరియర్ యాంగులర్ బైసెక్టర్ ఏఈ అనేది, అంటే ఎక్స్టీరియర్ యాంగులర్ బైసెక్టర్ థీరం ప్రకారము మనము ఇది ఏ విధంగా డివైడ్ చేస్తుంది, ఏబీసీలో బీసీని ఏ విధంగా డివైడ్ చేస్తుంది అంటే ఏం చెప్పచ్చు, ఏబీ బై ఏసీ ఈక్వల్ టు బిఈ బై సిఈ ఆర్ ఈసీ ఎలాగైనా రాయొచ్చు. ఇందులో మనకు సిఈ కావాలి, ఏబీ ఇచ్చాడు 10, అలాగే ఏసీ 6, బిఈ ఇవ్వలేదు, బీసీ ఇచ్చాడు 12 అని, బీసీ 12 అని ఇచ్చాడు. ఓకే, ఇది ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది 12 ప్లస్ ఎక్స్ బై ఎక్స్. నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10 ఇంటూ ఎక్స్ 10x ఈక్వల్ టు 12 6 72 ప్లస్ 6x. ఇది వరకు వస్తే 10x మైనస్ 6x అంటే 4x ఈక్వల్ టు 72 సెంటీమీటర్స్. దెన్ x ఈక్వల్ టు 72 బై 4 అంటే 18 సెంటీమీటర్. x అంటే ఇట్ ఈస్ లెంత్ ఆఫ్ సిఈ. సో మనం కనుక్కోమన్నది కూడా అదే కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఎ రైట్ యాంగిల్ if AC is 6 cm, D is the midpoint of side AC. అంటే మిడ్ పాయింట్ అంటే ఇక్కడ ఇది మొత్తం 6 కాబట్టి 3 గా డివైడ్ అయి ఉంటుంది. ద లెంత్ ఆఫ్ BD ఈజ్, సో మనం ఇందాక పర్పెండిక్యులర్ థీరం నేర్చుకున్నాం కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మిడ్ పాయింట్ని కలుపుతూ మనం గీసే రేఖ ఏమని చెప్పాము, హైపోటెనస్లో హాఫ్ ఉంటుంది అన్నాము. అంటే BD ఈక్వల్ టు AD ఈక్వల్ టు CD అని చెప్పాము. కాబట్టి ఇప్పుడు BD ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది కూడా 3 యూనిట్సే అవుతుంది. కాబట్టి ఆన్సర్ సి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. AB ఈజ్ పర్పెండిక్యులర్ టు BC. ఇక్కడ ABకి BCకి ఇక్కడ B వద్ద యాంగిల్ 90 అని చెప్తున్నాడు. BD ఈజ్ పర్పెండిక్యులర్ టు AC. ఈ BD కూడా ACకి పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ 90 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ యాంగిల్ A ఈక్వల్ టు 30. దెన్ వాట్ ఈస్ యాంగిల్ CED. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పాడు మనకి, CE బైసెక్ట్స్ ద యాంగిల్ C. అంటే ఇక్కడ ఈ CE అనేది ఏమి దీన్ని 2 ఈక్వల్ యాంగిల్గా డివైడ్ చేస్తుంది. మనం చూస్తే ABC ట్రయాంగిల్లో B వద్ద యాంగిల్ 90, ఇక్కడ 30. అంటే ఆటోమేటికల్లీ C వద్ద యాంగిల్ ఏమవుతుంది 90 ప్లస్ 30 120 పోతే ఇక్కడ 60 అంటే ఇక్కడ ఇది యాంగులర్ బైసెక్టర్ కాబట్టి CE ఇది 30, ఇది 30. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు, యాంగిల్ CED అంటే ఇక్కడ యాంగిల్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఇది 30, ఇది 90. 30 90 అన్నప్పుడు యాంగిల్ CED ఈక్వల్ టు ఏమవుతుంది 180 మైనస్ 30 ప్లస్ 90. That is 60 degrees. 180 minus 120. So answer option B. Next example. In the figure not drawn to scale given below, if AD equal to DC equal to BC, AD equal to DC equal to BC అని చెప్తున్నాడు. యాంగిల్ BCE equal to 96 degrees, then యాంగిల్ DBC. DBC మీన్స్ ఇక్కడ యాంగిల్ ఎంత అన్నాడు. ఓకేనా, ఓకే. మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్లో 2 భుజాలు సమానంగా ఉంటే వాటికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు సమానం అని చెప్పుకున్నాం, అవునా. ఇప్పుడు మనము ఇది తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో ఇది 96 డిగ్రీస్ అంటే ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. సో సపోజ్ ఇక్కడ యాంగిల్ X అనుకుందాం ఇది. ఇప్పుడు ఇది యాంగిల్
y అనుకుందాం. ఇప్పుడు ఇది యాంగిల్ x అయితే ఈ ట్రయాంగిల్లో ఈ రెండు భుజాలు సమానం కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, యాంగిల్ x అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది యాంగిల్ y అయితే ఇది కూడా ఏమవుతుంది, యాంగిల్ y అవుతుంది. ఎందుకు, ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉంటే వాటికి ఆపోజిట్గా ఉన్నటువంటి యాంగిల్స్ కూడా సమానంగా ఉంటాయి అన్న. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది యాంగిల్ అంటే ఇది 180 - 2y, లేదా ఇదేంటిది ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఏడిసి. అంటే అప్పుడు y ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనము, 2x అని రాయొచ్చా. y ఈక్వల్ టు 2x అంటే ఇది కూడా 2x. అప్పుడు ఇదేమో x, ఇదేమో 180 - 4x, ఇది 96. సో ఇక్కడ మొత్తం టోటల్ యాంగిల్ మనకి స్ట్రైట్ యాంగిల్ కాబట్టి x ప్లస్ 180 - 4x ప్లస్ 96 ఈక్వల్ టు 180. సో 180 క్యాన్సిల్. -3x ఈక్వల్ టు 96. మనకి యాంగిల్ డిబిసి అంటే డిబిసి అంటే బి వద్ద యాంగిల్ ఎంత ఉంది, 2x ఉంది. సో 3x 96 అయితే x ఎంత అవుతుంది, 3 3s 3 2s 32 అవుతుంది. 96/3. దెన్ యాంగిల్ డిబిసి దట్ ఈస్ 2x 2 × 32 ఎంత అవుతుంది మనకి, 64 degrees. ఆప్షన్ సి. నెక్స్ట్ Pythagoras theorem. In a right angle triangle, square of longest or hypotenuse equal to sum of square of other two sides. So right angle triangle లో లంబకోణ త్రిభుజంలో హైపోటెన్యూస్ అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు, కర్ణం అనేది లాంగెస్ట్ సైడ్ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో హియర్ బీసీ, కర్ణం ఎప్పుడు కూడా రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉంటుంది హైపోటెన్యూస్. ఈ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అంటే ఏసీ స్క్వేర్, ఇక్కడ అదర్ టూ సైడ్స్ ఏమన్నా ఏసీ ఏబీ కదా. సో ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ దట్ ఈస్ బీసీ స్క్వేర్. కన్వర్స్ థీరం అంటే ఒక త్రిభుజంలో లాంగెస్ట్ సైడ్ యొక్క స్క్వేర్ వచ్చేసి మిగిలిన టూ సైడ్స్ యొక్క స్క్వేర్ సమ్కి సమానమైతే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అనేది మనకి కన్వర్స్ థీరం చెప్తుంది. ఓకే, నెక్స్ట్ దీని మీద ఎగ్జాంపుల్ చూడండి. PQR is a right angle at Q. అంటే PQR అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఎక్కడ ఉందంట, Q వద్ద. అంటే ఇది PQR. ఆటోమేటికలీ PR అనేది మనకి ఏమవుతుంది, హైపోటెన్యూస్. సో PQ ఈక్వల్ టు 8 centimeters అండ్ PR ఈక్వల్ టు QR ప్లస్ 2. QR ఎంతనో మనకు తెలియదు, దట్ ఈజ్ x అనుకుందాం. ఇదేమి x ప్లస్ 2 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ PR అన్నాడు. అంటే మనం x ప్లస్ 2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. x ప్లస్ 2 వాల్యూ కొనుక్కోవాలంటే ముందు x వాల్యూ కావాలి. మనకి పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, hypotenuse square equal to sum of other two sides square, that is x plus 2 whole square equal to 8 square plus x square. So a plus b whole square prakaramu a square that is x square plus 2ab 2 2s are 4 into x 4x plus b square equal to 64 plus x square. So x square cancel. Then 4x equal to 64 minus 4 that is 6. Then x equal to 15. 4 15s. Then 15 centimeters. Then PR equal to x plus 2. That is 15 plus 2 equal to 17 centimeters. So length of the hypotenuse and the 17 centimeter, option A. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థీరం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అంటాం తెలుగులో. అయితే ఇది 9th క్లాస్లో మనకు వస్తుంది.
సో ప్రాథమిక అనుపాత సిద్ధాంతం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. Okay, if a line is drawn parallel to one side of a triangle which intersects the other two sides in distinct points, the other two sides are divided in the same ratio. ఇక్కడ మనము ఇలాంటిది ఒకటి ఇంతకుముందు ఒక థీరం చూసాం. ఏంటి అక్కడ అంటే ట్రయాంగిల్లో ఇది అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అందుకని మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను నేను. ట్రయాంగిల్లో టూ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ని కలుపుతూ గీసే మిడ్ పాయింట్ థీరం అని చెప్తుంటాం. ఇది మిడ్ పాయింట్ కలుపుతూ గీసినటువంటి లైన్ సెగ్మెంట్ వచ్చేసి థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటూ ఇందులో హాఫ్ ఉంటుంది అని చెప్తుంది. అంటే ఇక్కడ డిఈ ఈక్వల్ టు హాఫ్ బీసీ అని చెప్పుకున్నాం. గుర్తొచ్చిందా? అది మనం ఇక్కడ దానికి కొంచెం రిలేటెడ్, కానీ అది దానికి దీనికి తేడా ఉంది. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంలో ఏమంటే ఒక త్రిభుజంలో ఏదేని భుజానికి ప్యారలల్గా ఒక లైన్ గీసాము అంటే ఇక్కడ బీసీ భుజానికి డిఈ అనే ఒక ప్యారలల్ లైన్ గీసినప్పుడు ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా ఏబి అనే భుజంని డి వద్ద ఇంటర్సెక్ట్ చేసింది, అలాగే ఏసీ సైడ్ని ఈ వద్ద ఇంటర్సెక్ట్ చేసింది. ఈ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ ఏబి లైన్ 2 పార్ట్స్గా డివైడ్ అయింది కదా, అలాగే ఏసీ లైన్ కూడా 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఈ డివైడ్ అయింది ఈక్వల్ రేషియోలో డివైడ్ అయింటుంది అన్నాడు. అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని చెప్తున్నాడు. కన్వర్స్ థీరం అంటే ఇన్ కేస్ మనం ఏదైనా సరే ఒక లైన్ గీసినప్పుడు అది మిగిలిన 2 భుజాలని ఒకే నిష్పత్తిలో ఖండించినట్లయితే అది ఖచ్చితంగా మూడో భుజముకు ప్యారలల్గా ఉంటుంది అని చెప్పడమే కన్వర్స్ థీరం అన్నమాట. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఏబిసి ఈజ్ ఎ ట్రయాంగిల్, పిక్యూ ఈజ్ ఎ లైన్ సెగ్మెంట్ ఇంటర్సెక్టింగ్ ఏబి ఇన్ పి అండ్ ఏసి ఇన్ క్యూ. PQ is parallel to BC. The ratio of AP is to BP equal to 3:5 and length of PQ is 18 cm. Then length of BC is, బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ, ABC is a triangle. PQ line segment intersecting AB in P, AC at Q. ఈ PQ ఏమి BCకి ప్యారలల్గా ఉంది అన్నాడు. ఎప్పుడైతే BCకి ప్యారలల్గా ఉంది అని చెప్పాడో ఇది మనకేంటి, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరాన్ని తెలియజేస్తుంది. అయితే ద రేషియో AP is to BP ఇది మనకి 3:5 అన్నాడు. అప్పుడు ఆటోమేటిక్గా AQ is to QC కూడా ఏమవుతుంది, 3:5 అవుతుంది. ఓకే, అయితే PQ ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్ అయితే BC లెంత్ ఎంత అన్నాడు. ఇక్కడ మనకి ఇక్కడ మనకేంటంటే ఇది యాక్చువల్గా ఈ క్వశ్చను చెప్పచ్చు, ఇది మనకి సిమిలర్ ట్రయాంగిల్స్కి రిలేటెడ్ క్వశ్చను. సో ఎప్పుడైతే ఇవి ప్యారలల్గా ఉన్నాయో మనకి ఇక్కడ యాంగిల్ అలాగే ఈ యాంగిల్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ థీరం ప్రకారం మనకి ఏమవుతుంది, ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు ఈ స్మాలర్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ లార్జర్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఈక్వల్ ప్రపోర్షన్లో ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఏపీ బై ఏబి ఇట్ ఈస్ ఈక్వల్ టు పీక్యూ బై బీసీ. ఇక్కడ మనకి ఏపీ బై ఏబి రేషియో ఇచ్చేసాడు. ఎంత, ఏపీ 3, ఏబి వచ్చేసి 3 + 5 అంటే 8 యూనిట్స్, 3/8 ఈక్వల్ టు పీక్యూ బై పీక్యూ లెంత్ ఇచ్చేసాడు కదా మనకి, ఎంత ప్రాబ్లంలో 18 అని ఇచ్చాడు. పీక్యూ లెంత్ ఎంత ఇచ్చాడు, 18 అని ఇచ్చాడు.
సో 18/BC. సో 3 ones 3 6. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే BC ఈక్వల్ టు 6 8 48 సెంటీమీటర్స్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి. థ్యాంక్ యూ.